అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో రోజ్ సిరప్. ఇది ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి. ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే చాలా డిజర్ట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే రోజ్ మిల్క్ అలాంటి వాటిలోకి, ఫలూదా అలాంటి వాటిలోకి వాడుకోవచ్చండి. చేయటం కూడా చాలా ఈజీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 5-6 ఫ్లవర్స్ ఇలా మంచి కలర్ ఉన్నవి, ఫ్లేవర్ ఉన్నవి తీసుకోవాలండి. మంచి స్మెల్ కూడా ఉండాలి. ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. వేసుకొని ఇది రోజ్ పెటల్స్ ఇవి మంచిగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకుంటుండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ఇది మంచి కలర్ కోసము కొద్దిగా బీట్రూట్ తురిమి వేస్తున్నానండి. ఓన్లీ ఇది రోజు పెటల్స్దే అదే కలర్ సరిపోదు. మంచి కలర్ కోసం బీట్రూట్ది వేస్తున్నాను. ఎలాంటి కలర్స్ వాడకుండా ఇలా బీట్రూట్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఆ రోజ్ పెటల్స్ నుండేమో మంచి ఫ్లేవర్ వస్తుంది. రోజ్ ఫ్లేవర్ వస్తుందండి. ఇలా కొద్దిగానే తురిమి వేస్తున్నాను. మీరు కట్ చేసైనా చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా తురిమి వేస్తే తొందరగా కలరు దాంట్లోకి వచ్చేస్తుంది. ఇలా ఈ నీళ్ళు అనేటివి కొద్దిగా మంచిగా ఉడకాలండి. ఆ ఫ్లేవరు రోజ్ పెటల్స్వి ఆ ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళకు పట్టాలి. కప్పు నీళ్ళు, అరకప్పు నీళ్ళు అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలాగా మంచి స్మెల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత తీసి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అంతా ఈ పెటల్స్ నుండి దీన్ని వాటర్ అంతా తీసేసుకోవాలి. చూడండి మంచి కలర్ఫుల్గా చాలా ఫ్లేవర్గా ఉంది. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఈ వాటరే వేసుకుంటున్నానండి. ఈ నీళ్ళే వేసుకొని దీంట్లో 1 కప్పు వరకు చక్కెర వేస్తున్నాను. చక్కెర వేసుకొని 1 కప్పు సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇది కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ చక్కెర కరిగి చిక్కబడే వరకు ఉడికించుకుంటున్నప్పుడు మధ్యలోనే కొద్దిగా ఒక 2-3 డ్రాప్లంతా చుక్కలంతా ఇది నిమ్మరసం పిండుకోవాలి. కొద్దిగంతా ఈ నిమ్మరసం పిండుకోవటం వల్ల అది చక్కెర సిరప్ అనేది రవ్వలుగా అవ్వకుండా సిరప్ లాగా అలాగే ఉంటుంది మనం నిల్వ చేసుకున్నప్పుడు కూడా. చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. చిక్కబడింది కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఇలా అంటుకున్నట్టుగా ఉండాలి. అలాగైతే నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకోవటమే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా రోజ్ సిరప్ చేసి పెట్టుకున్నారంటే ఎన్నో డిజర్ట్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఈ స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా ఉండాలండి. అలాగైతే బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా గాజు సీసాలు ఎత్తి పెట్టేసుకోవటమే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,